అందరికీ నమస్కారం. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారి జీవిత విశేషాలను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వెంకట కవులలో ఒకరు. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారితో జంటగాను, ఆయన మరణానంతరం విడిగాను ఎన్నో పద్య నాటకాలు, కావ్యాలు, వచన రచనలు రచించారు. చెళ్లపిళ్ల తెలుగు ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారు. ఆయన వద్ద శిష్యులుగా చదువుకున్నవారు చాలామంది ఆ తరువాతి కాలంలో తెలుగు సాహిత్యంలోనూ భాషాశాస్త్రంలోనూ కవులుగా, పండితులుగా ప్రఖ్యాతి పొందారు. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారికి కుటుంబ పరంగా కొంతవరకు కవి, పండిత నేపథ్యం ఉంది. కడియద్దలో చెల్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద వ్యాకరణం, ఆ పైన కాశీలో పలువురు పండితుల వద్ద వ్యాకరణ తర్క శాస్త్రాలు, వేద భాగం, సంస్కృత కావ్యాలు, బ్రహ్మసూత్ర భాష్యం లాంటివి అధ్యయనం చేశారు. కాశీ నుంచి తిరిగి చెల్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి శిష్యరికానికి వచ్చిన తర్వాత చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు అవధానాలు చేయడానికి సంకల్పించారు. బ్రహ్మయ్య శాస్త్రి గారికి తన శిష్యులలో మరొకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారిని జోడీగా స్వీకరించమని వెంకట శాస్త్రి గారికి సూచించడంతో 1891లో కాకినాడలో జంటగా వారిద్దరి తొలి శతావధానం జరిగింది. తిరుపతి వెంకట కవులు అన్న పేరుతో చేసిన ఆ శతావధానంలో ప్రతిభ, పాండిత్యాలను ప్రదర్శించడంతో పాటు యుక్తితో ఉద్దండులైన పండితులను గెలిచి విజయవంతంగా అవధానం ముగించారు. జంట కవులలో ఒకనిగా చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారి విజయ పరంపర ప్రారంభమైంది. తిరుపతి వెంకట కవులుగా వీరు చేసిన అవధానాలు క్రమేపీ తెలుగునాట అష్టావధానాలు, శతావధానాలకు ప్రజాదరణ, రాజాదరణ సంపాదించి పెట్టడంలో ముఖ్య పాత్ర పోషించాయి. జంటగా వీరు మహాభారతం ఆధారంగా రాసిన పద్య నాటకాలలో పాండవోద్యోగ విజయాలు ఊరూరా ప్రాచుర్యం పొందాయి. తిరుపతి వెంకటేశ్వరులన్న పేరు మీద కావ్య రచన, వివాద సాహిత్యాన్ని వెలువరించారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి మరణానంతరం ఒంటరిగా వచన రచనలు, పద్య రచనలు చేసిన చెళ్లపిళ్లవారు వాటిలో చాలా వరకు తిరుపతి వెంకటీయం అన్న జంట పేరు మీదే ప్రచురించారు. వీరి కుటుంబ నేపథ్యం. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు 1870 ఆగస్టు 8వ తేదీన కడియం గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కామయ్య గారు, చంద్రమ్మ గారు. వీరి ముత్తాత తమ్ముడు వెంకటేశ్వర విలాసం, యామిని పూర్ణతిలక విలాసం అనే గ్రంథాలు రచించిన కవి ఆయన. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వెంకట శాస్త్రి గారికి అందుబాటులో ఉండేవి. తరువాత వారు కడియం నుంచి యానాంకు మకాం మార్చారు. వెంకట శాస్త్రి గారు తన 19వ ఏట రామడుగు వెంకటాచలం కుమార్తెను గురువు చెర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో వివాహం చేసుకున్నారు. యానాంలో వెంకట శాస్త్రి గారు తెలుగు, ఆంగ్లం, సంస్కృతం మొదలైన భాషలు అధ్యయనం చేశారు. అనంతరం ఆయన సర్వాత్మన గురువుగా స్వీకరించిన చెర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద వ్యాకరణాన్ని నేర్చుకునేందుకు తాడేపల్లి గూడెం సమీపంలోని కడియద్ద గ్రామానికి వెళ్ళారు. వ్యాకరణాన్ని సాంగోపాంగంగా నేర్చుకుంటున్న వెంకట శాస్త్రి గారికి
కాశీకి వెళ్ళి చదువుకోవాలన్న సంకల్పం కలిగింది. అయితే అనుకోని విధంగా ఆయన వివాహం జరగడంతో కొన్ని నెలల పాటు ఈ ప్రయాణం వాయిదా పడింది. వివాహం అనంతరం తన సహాధ్యాయి అయిన కృష్ణశాస్త్రి గారితో కలిసి సాహసించి వారణాసి బయలుదేరారు. వారణాసికి వెళ్లేందుకు చేతిలో డబ్బు లేకున్నా వెంకటశాస్త్రి గారు, కృష్ణశాస్త్రి గారు విద్యా ప్రదర్శనలు, కవిత్వ సభల ద్వారానే డబ్బు సంపాదించుకొని కాశీ చేరుకున్నారు. వారణాసిలో ప్రధానంగా వ్యాకరణం నేర్చుకునేందుకే వెళ్ళినా అది రాణించేందుకు అవసరమయ్యే తతిమ్మ విద్యలను కూడా చెప్పుకున్నారు. అప్పటి వరకు బ్రహ్మయ్య శాస్త్రి వద్ద నేర్చుకున్న వ్యాకరణ భాగానికి తరువాయి భాగాన్ని నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఈ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వయానా తన గురువు చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారికి గురువే. వారణాసిలో స్థిరపడ్డ తెలుగు పండితులు శోభనాద్రి శాస్త్రికి గారికి వెంకట శాస్త్రి గారి మీద అభిమానం ఏర్పడింది. ఆ వాత్సల్యం చేత బలవంత పెట్టి మరీ తర్క సంగ్రహాన్ని సిద్ధాంత చంద్రోదయం అనే వ్యాఖ్యానంతో పాటు ఉపదేశించారు. మరికొన్నాళ్లకు తల్లిదండ్రులు ఉత్తరం రాసి డబ్బు పంపి కాశీ నుంచి తిరిగి రమ్మని మరీ కోరడంతో సావకాశంగా తిరిగి వచ్చారు వెంకట శాస్త్రి గారు. వెంకట శాస్త్రి గారు ప్రధానంగా బ్రహ్మయ్య శాస్త్రి గారి శిష్యునిగానే ప్రఖ్యాతులు అయినా చాలామంది గురువుల వద్ద శిష్యరికం చేశారు. పైన ప్రస్తావనకు వచ్చిన వారు కాక కానుకుర్తి భుజంగరావు గారు రఘువంశాన్ని, గోరుగంతు రామావధాన్లు వేదం కొంత భాగాన్ని, రామడుగుల వెంకట సుబ్బరాయ అవధాన్లు, పరాయతనపు పన్నాలు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కుమార సంభవం, రేగిళ్ల కామశాస్త్రులు గారు మేఘ సందేశం, అనంతాచార్యులు గారు భారవి, జంధ్యాల గోపీనాథ శాస్త్రి గారు బ్రహ్మసూత్ర భాష్యం వీరికి బోధించారు. చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు తనతో పాటుగా చదువుకున్న దివాకర్ల తిరుపతి శాస్త్రి గారితో కలిసి తిరుపతి వెంకట కవులుగా ఆంధ్రదేశమంతటా ప్రాచుర్యం పొందారు. అష్టావధానాలు, కవిత్వ రచనకు పేరు ప్రఖ్యాతులు, ప్రతిపక్షులతో స్పర్ధ, రాజాస్థానాలలో గౌరవాలు లాంటివన్నీ ఇద్దరూ కలిసే పొందారు. కాశీకి వెళ్ళకముందు తిరుపతి శాస్త్రి గారికి వెంకట శాస్త్రి గారికి సతీర్య భావమే ఉండేది. కాశీ వెళ్ళి పలు శాస్త్రాలను చదువుకొని తిరిగి వచ్చాక వెంకట శాస్త్రి గారు పెద్దవాడైన తిరుపతి శాస్త్రి గారికి సహాధ్యాయి అయ్యారు. మొదట్లో వారిద్దరికీ అంతగా స్నేహం లేకున్నా అనంతర కాలంలో స్నేహం వృద్ధి అయ్యింది. కానీ మధ్యలో పోట్లాడుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా గురువు తలపెట్టిన గణపతి ఉత్సవానికి డబ్బు సేకరించడం కోసం వారిద్దరూ గ్రామాలు తిరుగుతున్నప్పుడు వెంకట శాస్త్రి గారికి ఆదరణ ఎక్కువగా ఉండేది. తిరుపతి శాస్త్రి గారు పద్యపఠనం చేసేటప్పుడు శ్రోతలో ఆయనను ఆపమని వెంకట శాస్త్రి గారిని చదవమనడం తిరుపతి శాస్త్రి గారికి కష్టంగా ఉండేది. అందుకని వెంకట శాస్త్రి గారు చెప్పిన ఒక పద్యంలో ఉపమానం సరైనది కాదని తిరుపతి శాస్త్రి మడత పేచీకి దిగారు. అది ముదిరి ఇద్దరు కొట్టుకున్నారు కూడా. ఇలా సాగుతుండగా వెంకట శాస్త్రి గారు కాశీ నుంచి తిరిగి రావడానికి దారి ఖర్చుల కోసం తల్లిదండ్రులు అప్పు చేసి పంపించిన 30 రూపాయలు తీర్చుకోవలసి వచ్చింది. అందుకోసం అవధానాలు చేయడానికి బయలుదేరినప్పుడు గురువు బ్రహ్మయ్య శాస్త్రి గారు, అబ్బాయి, నీకు ఇతడు కూడా ఉంటే చాలా శోభగా ఉంటుందని చెప్పేసరికి కాదనలేక ఇద్దరూ కలిసి అవధానాలు చేయడం ప్రారంభించారు. 1891లో జరిగిన కాకినాడ శతావధానం తిరుపతి వెంకట కవులు
ప్రదర్శించిన తొలి ప్రదర్శన. అలా ప్రారంభమైన అనుబంధం తిరుపతి శాస్త్రి గారి మరణానంతరం కూడా ముగిసిపోలేదు. తిరుపతి శాస్త్రి గారి మరణానంతరం వెంకట శాస్త్రి గారు విడిగా రాసిన గ్రంథాలు చాలా వాటిని తిరుపతి వెంకటేయం, తిరుపతి వెంకట కవులు అనే పేరుతోనే ప్రకటించారు. తరువాత అంశాలని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.